ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే టీడీపీకి అత్యధిక శాతం ఓట్లు పడినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ లో టీడీపీకి 45.66% ఓట్లు పడగా బీజేపీకి చూసినట్టయితే 2.67% ఓట్లు బీజేపీకి వచ్చాయి. అలాగే జనసేనకు 8.63% ఓట్లు పోలయ్యాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే 39.43% ఓట్లు వైసీపీకి పడినట్టుగా కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక శాతం ఓట్లు పోలినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏపీ వ్యాప్తంగా కూటమి దుమ్ము రేపిందని చెప్పుకోవాలి. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. అన్ని జిల్లాల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేశారు కూటమి నేతలంతా కూడా. రాయలసీమలో కూడా వైసీపీ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ప్రధానంగా ఇక్కడ మనం రాయలసీమ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగిలిన జిల్లాలన్నింటినీ పక్కన పెడితే అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి కావచ్చు, కృష్ణా, గుంటూరు, ఇలా ఈ జిల్లాలన్నింటినీ పక్కన పెడితే కనీసం రాయలసీమలో అయినా వైసీపీ హవా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు సంపాదించే అవకాశం ఉంది అంటూ కూడా ఆ నేతలు ఎక్స్పెక్ట్ చేశారు అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్ లో. కానీ అది కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి. అక్కడ కూడా వైసీపీ హవా కొనసాగలేకపోయింది. అక్కడ కూడా కూటమి నేతలే విజయ దుందుబి మోగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కోస్తా జిల్లాల్లో చూస్తే జనం కూటమికి జై కొట్టారు ఏకపదంగా. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు. 1994 విజయాన్ని సైతం అధిగమించేసింది టీడీపీ పార్టీ. దాదాపు 93% స్ట్రైక్ రేట్ తో టీడీపీ కొల్లగొడుతోంది. ఇక ఎస్సీ ఎస్టీ స్థానాల్లో టీడీపీకి తిరుగులేదు. అన్ని జిల్లాల్లో దాదాపుగా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. రాయలసీమలో కూడా వైసీపీ ప్రభావం కనిపించలేదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే కోస్తా జిల్లాల్లో కూడా కూటమికి జనం జై కొట్టినట్టు పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు బయటకు వెళ్లిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రతిపక్షానికి కావాల్సినటువంటి స్థానాల సంఖ్య చూస్తే 18, కానీ పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రతిపక్ష స్థానంలో వైసీపీ కూర్చున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా లేనట్టే చెప్పుకోవాలి. ప్రస్తుతం 12 సీట్లకే పడిపోయింది వైసీపీ. ఇదే ట్రెండ్ కొనసాగితే కనుక జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కేలా లేదని అనిపిస్తోంది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వద్దాం. అటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది. టీడీపీ 16 చోట్ల లీడింగ్ లో ఉంది. జనసేన 2 చోట్ల లీడింగ్ లో ఉంది. బీజేపీ 3 స్థానాల్లో లీడింగ్ లో కనిపిస్తోంది. ఇక వైసీపీ 4 చోట్ల ఇందాక చెప్పుకున్నట్టుగానే టోటల్ గా కూటమి సభ్యులందరూ కలిపి చూసినట్టయితే 21 స్థానాల్లో కూటమి లీడ్ లో కనిపిస్తోంది. వైసీపీ మాత్రం కేవలం 4 స్థానాలకు పోటీ ఇవ్వగలుగుతోంది. 25 సీట్లలో చూసుకున్నట్టయితే 21 సీట్లు కూటమి కొల్లగొట్టబోతోంది. ఇక విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని 70,000 ఓట్ల ఆధిక్యంలో ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50,000కు మించి ఓట్ల లీడ్ లో ఉన్నారు. మంగళగిరిలో 19,000కు మించి ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్ దూసుకుపోతున్నారు. చిత్తూరు ఎంపీ స్థానంలో టీడీపీ 27,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 50,000కు మించి మెజార్టీతో విజయం సాధించారు.